ఏదైనా బ్యాంక్లో లోన్ ఉందా? అయితే మీ లోను టైంకి కట్టకపోతే మీరు ఏం చేస్తారు? సో మీరు ఇమీడియట్గా మీకు లోన్ ప్రాసెస్ చేసి ఏజెంట్కి ఫోన్ చేస్తారు, లేదంటే బ్యాంకుకి ఫోన్ చేస్తారు. నాకు ఈ డేట్కి ఈఎంఐ ఉన్నది, సో ఇమీడియట్గా కట్టవట్లేదు, ఈరోజు కట్టవట్లేదు, సో నాది ఈఎంఐ బౌన్స్ అయిందా అని చెప్పేసి అడుగుతారు. కానీ అది బౌన్స్ అవ్వదు. సో కొన్ని హాలిడేస్ వల్ల అది ఎక్స్టెండ్ అవుతుంది డేటు, లేదంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎక్స్టెండ్ అవ్వచ్చు ఒక్కొక్క రోజు. సో దానివల్ల మీకు లోను ఈఎంఐ టైంకి కట్టకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు అమౌంట్ అనేది అవైలబుల్గా ఉంచాలి. అది ఏ టైంలో అయినా కట్ చేసుకుంటారు, 1 or 2-3 days లోపల ఏ టైంలో అయినా కట్ చేసుకుంటారు. కానీ మీరు అమౌంట్ కట్టవట్లేదని మీరు యూజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఒక 10 రూపీస్ తక్కువ ఉన్నా సరే మీ ఈఎంఐ బౌన్స్ అవుతుంది. సో మీరు ఏ డేట్లో ఈఎంఐ అనేది ఉంటే కనుక ఆ డేట్ ముందు రోజే, సో నైట్ 11 o'clock or 12 o'clock బిఫోరే మీరు ఈఎంఐ అమౌంట్ ఉంచాలి. అంతే తప్ప నాకు 10కి కట్ అవుతుంది కదా, నేను పొద్దున్న 6 o'clockకి అమౌంట్ ఉంచుదాం అవైలబుల్గా అనుకుంటే కనుక మీది ఈఎంఐ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు ఛార్జెస్ కూడా పడతాయి, సో ఈఎంఐ బౌన్స్ అయినందుకు. కాబట్టి సో బిఫోర్ డేట్లో మీరు ఈఎంఐ అమౌంట్ అవైలబుల్ ఉంచాలి. సో ఈఎంఐ కట్ అవ్వకపోయినా సరే మీకు నెక్స్ట్ 2 days అమౌంట్ అవైలబుల్గా ఉంచి వెయిట్ చేయాలి, అదే కట్ అవుతుంది. సో టెక్నికల్ మీరు ఫస్ట్ ఈఎంఐ నుంచి లేటెస్ట్ వరకు మీకు నార్మల్గా కట్ అవుతూ ఒక ఈఎంఐ టైంకి కట్ అవ్వకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో బ్యాంక్ ప్రాబ్లం వల్లనే అది అవుతుంది కనుక, సో మీరు అమౌంట్ అవైలబుల్ ఉంచి వెయిట్ చేస్తూ ఉంటే కనుక అది ఆటోమేటికలీ కట్ అవుతుంది. సో మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు. సో అమౌంట్ అవైలబుల్ లేకపోతే కనుక ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది, మీకు ఛార్జెస్ పడతాయి.